ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఏం చెప్పానండి మీకు? ఇక్కడే ఉన్నారా? రేయ్ ఇటు సరే కూర్చోండి అందరూ. మళ్ళీ చెప్తున్నా, చేరు వచ్చిన మీ అందరికీ మనందరి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడ నాకు డౌట్ వచ్చింది, మీ చర్చిలో పాస్టర్ గారికి వందనాలు చెప్పరా ఏంటి? చెప్తారుగా, మరి నా వెంక అలా చూస్తున్నారు సీరియస్గా? మంచిది. మా ఆహ్వానాన్ని మన్నించి ఉదయం నుండి అనేకమైన పనులు కలిగి ఉన్నప్పటికీ రాత్రికాలం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికకు చేరువచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు పాటలలో సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు, పెద్దవారు అందరూ సహకరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి అన్నయ్య కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మన వెనకాల చేలు ఉండటం, చేలు దమ్ములు చేయటం, దీని ఎఫెక్ట్ వలన ఈ విధంగా ప్రార్థనకు ఈ పురుగులు, దోమలు ఇవన్నీ కూడా చాలా ఆటంకంగా ఉన్నాయి. ఏది ఏమైనా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాం. ఒకవేళ ఇప్పుడు సరిగా వినకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది, మళ్ళీ ఇంకొకసారి వినాలని కోరుతూ ఉన్నాను. మంచిది. జ్ఞాపకార్థ కూడిక ఎన్నో విషయాలు మా అన్నయ్య గారు తెలియజేశారు. అయితే క్రైస్తవులుగా ఒకానొక రోజున ఈ లోకాన్ని మనం కూడా వదిలిపోతాం. మనకంటే ముందుగా మనవారు వెళ్ళారు. అది తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లెమ్మలే కావచ్చు, భార్య భర్తలే కావచ్చు, ఎవరైనా సరే మనకంటే ముందే వెళ్ళారు. అయితే మనం కూడా వెళ్ళిపోతాం. అంటే ఎలాగో వెళతాం, వెళ్ళేదానిని ఎవరూ ఆపలేరు. అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ నుండి అయితే ఈ లోకానికి వచ్చామో మరలా అక్కడికే వెళ్ళాలి. అక్కడికే వెళ్ళాలి అంటే దేవుడు ఈ భూమి మీద మనకు భక్తి అనే దానిని ఒకటి ఇచ్చాడు. ఆ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, భక్తిగా మనం ఉంటూ, మన విశ్వాస జీవితాలను మనం దేవునిలో కట్టుకున్నప్పుడు మాత్రమే ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి వెళ్తాం. ఇప్పుడు మనందరి కుటుంబాల్లో కూడా ఒకరో ఇద్దరు అందరూ చనిపోయారు. చనిపోయారని జీవితకాలం మనం బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఏడవలసినటువంటి పనేమి లేదు. బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఏడుస్తాం. అది కొంతకాలం మాత్రమే. తర్వాత మనవారు మనకంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళారు అని మనం సంతోషించి ఆ బాధలో నుండి ఉపశమనం పొందుకొని నిరీక్షణను, విశ్వాసాన్ని కలిగి మన భక్తి జీవితాన్ని సరి అయిన విధానంలో నడిపించుకోవాలి. మన భక్తి జీవితాన్ని సరి అయిన విధానంలో నడిపించుకున్నప్పుడే మనకంటే ముందుగా చనిపోయిన వారు, మనవారు ఎక్కడికి వెళ్ళారో మరలా మనం వెళ్ళి వాళ్ళని కలుసుకునే ఫెసిలిటీని దేవుడు మనకిచ్చాడు. దానిని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా భూమి మీద మన విశ్వాస భక్తి జీవితాలను కాపాడుకోవాలి, సరి చేసుకోవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆయనకి ఏదైతే ఇష్టమో మనం అలాగ మారిపోవాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు కొన్ని వాక్యాలను మనం నేర్చుకుందాం. ఈరోజు చాలామంది బైబిల్ చేతబట్టి దైవజనులుగా సంఘాలను కలిగి అనేక వందల వేల మందికి సువార్తను లేదా వాక్యాన్ని చెబుతూ, మీ అందరి జీవితాలకు ఏం పర్వాలేదు, మీరందరూ కూడా నా వాక్యం విన్నారు కనుక మీరు పరలోకం వెళ్తారు అన్నటువంటి ఒక భరోసా ఇస్తూ ఉన్నారు. అయితే మరి అందరి జీవితాలకు పర్వాలేదా? ఏ సంఘానికి వెళ్ళినా, ఎవరి వాక్యం విన్నా, ఎలాగ జీవించినా, ఎలాగైనా సరే మనం పరలోకం వెళ్ళిపోతామా? అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని గురించి మనకేం తెలుసు? దేవుడి గురించి మనం ఏం తెలుసుకోవాలి అనేటటువంటి విషయాలను
ఈ రాత్రి కాలమందు కొద్ది నిమిషాల్లో మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం, 15వ అధ్యాయము 34వ వచనం. అరే తీసుకున్నారా పిల్లలు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం చదవండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. ఇది మొదటి భాగం అయితే, ఇక ఇందులోనే రెండో భాగం ఉంది. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఇప్పుడు ఆలోచిద్దాం, ఇదే పాయింట్ని బేస్ చేసుకుని మనకు వాక్యం చెబుతున్నటువంటి దైవజనులకు, పాస్టర్స్కి, పాస్టర్ అమ్మలకి, సంఘానికి వస్తున్నటువంటి అనేక మంది విశ్వాసులకి మరి యొక్క వాక్యాన్ని అప్లై చేస్తే ఏం అర్థమవుతుందో, ఏం అర్థం చేసుకోవాలో ఒకంత ప్రయత్నం చేద్దాం. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఏం లేదట? మాట్లాడాలి. మాట్లాడకపోతే అపవాది వచ్చి ఊపుతాడు. అసలే పెట్టగోడ కూడా లేదు పైన. ఒక్కండి దయచేసి. కుర్చీలన్నీ మధ్యలేయడానికి కారణం కూడా అదే. అలర్ట్గా ఉండండి. కొద్ది నిమిషాలు చెప్తాను, స్పీడ్గా చెప్తాను. టక్ టక్ మంటూ సమాధానాలు వచ్చేయాలి. మీరు చెప్పలేదా వాడు వచ్చేస్తాడు. ఎవడాడు? ఊపేవాడు, అపవాది. వాడు ఊపాడు అనుకోండి, 2వ అంతస్తు నుండి మేడగది నుండి కిందకి పడ్డాడట ఐతుకు. అక్కడ పౌలు గారు ఉన్నారు కాబట్టి బతికించాడు. మా వాళ్ళు కాదు, ఎవడన్నా ఏదన్నా అయితే. కాబట్టి అడిగేదానికి సమాధానం చెప్తే నిద్ర రాదు. 8:30కి నిద్ర ఏంటండి? రైట్. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఇది ఎవరు చెప్పారు ఈ వాక్యాన్ని? దేవుడే కదా రాయించారు. దేవుడే చెప్తున్నాడు ఏమని అంటే, దేవుని గూర్చిన జ్ఞానం లేదయ్యా చాలామందికి అని. కొందరు అంటే ఒకరు ఇద్దరని కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉంటే అందులో ఆల్మోస్ట్ ఫిల్టర్ చేసేసి వీళ్ళకి అసలు దేవుని గురించి తెలియదు అని చెప్తా ఉన్నాడు. దేవుని గురించి జ్ఞానం లేదంటే అర్థం ఏంటి? దేవుడు ఎవరో తెలియదు అని అర్థం. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. అదేంటి? దేవుని గూర్చిన జ్ఞానం లేకుండానే సంఘానికి కాపరైపోయి, సంఘానికి సేవకుడైపోయి, బాప్తిస్మాలు ఇస్తూ, పెళ్ళిళ్ళు చేస్తూ, ఫంక్షన్లు చేస్తూ, హడావుడి చేస్తూ సేవకుడిగా చలామణి అయిపోతూ ఉన్నారా? మాట్లాడాలి. దేవుని గురించిన జ్ఞానం ఉండే అవుతున్నారా, లేకుండా అవుతున్నారా? లేదని వాక్యం చెప్తుంది. ఉందండి బాబు అంటే కనుక మనం అబద్ధం చెప్పినట్టే. దేవుని గూర్చిన జ్ఞానం లేదట. గనుక దేవుని గూర్చిన జ్ఞానం దైవజనుడికే లేకపోతే, దేవుని గూర్చిన జ్ఞానం లేకుండానే మనకు వాక్యాన్ని చెబితే, ఆయన వాక్యం విన్న తర్వాత మన పరిస్థితి ఏంటి? చనిపోయిన తర్వాత ఇలాంటి జ్ఞాపకార్థ కూడికలు బోల్డ్ పెట్టవచ్చు. కానీ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలి. దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి, పొందుకోవాలి. ఆ దేవునికి సన్నిహితంగా మన భక్తి జీవితాలు ఉండాలి. అదే దేవుడు కోరుకునేది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయానికి వెళ్దాం. మొదటి అధ్యాయానికి వెళ్దాం. మొదటి అధ్యాయము 22వ వచనం, 22 నుంచి 24 వరకు కూడా మనం ఆలోచిద్దాం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. యూదులకేమో సూచక్రియలు కావాలట, గ్రీసు దేశస్థులకేమో జ్ఞానం కావాలట.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులు ఏం చేస్తున్నారట? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఈరోజు సంఘాలలో ప్రకటించబడేది ఇదేనా? సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించడం, ఆ క్రీస్తు కొరకు బ్రతికేటట్టుగా సంఘాన్ని మోటివేషన్ చేయటం, ఆ క్రీస్తు ప్రభువారి కొరకు తమ జీవితాలను దేవునికి ఇవ్వాలని వారిని ముందుకు నడిపించడం, ఇవేనా జరుగుతూ ఉన్నవి? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. 24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే దేవుని దగ్గరికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క ఆలోచనతోనే ఆయన దగ్గరకు వస్తున్నారు. ఒకరికేమో జ్ఞానం కావాలని వచ్చారు, ఒకరేమో సూచక్రియలను వచ్చారు, ఒకరేమో ఇంకా వేరే లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు వచ్చారు. మొత్తానికి ఆయన దగ్గరకు వచ్చారు. అయితే యూదులకేమో ఆయన ఆటంకంగా ఉన్నాడట, అన్యజనులకేమో వెర్రితనంగా ఉన్నాడట. అలా ఎలా ఉంటాడండి? యేసుక్రీస్తు వారు యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగానూ ఉన్నాడా? వెర్రితనంగా ఉన్నాడు ఆయన. ఎలాగున్నాడు? మన సంఘానికి ప్రతి ఆదివారం వెళ్ళొచ్చేస్తే మనకేమనిపించదు. ఒక్కసారి నేను క్రైస్తవుణ్ణి అని ఏదైనా ఒక సెంటర్లో నిలవబడి నేను క్రైస్తవుణ్ణి అని అనండి. ఆయనను ఎంతమంది ఎటకారం చేసే వాళ్ళు ఉన్నారో, బైబిల్ని ఎంతమంది బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారో, యేసుక్రీస్తు పేరు కనబడితే ఎంతమంది మిమ్మల్ని తిట్టేవారు ఉన్నారో, కొట్టేవారు ఉన్నారో మీకే అర్థమవుతుంది. అంటే అన్యజనులకు యేసుక్రీస్తు వారు అంటే ఎలాగున్నాడు ఆయన? వెర్రితనమే. అనేక మంది మాట్లాడే మాట ఏంటంటే, వీళ్ళు అస్తమాను ప్రార్థనలు అంటారండి, ఆరాధనలు అంటారండి, అది అంటారండి, ఇది అంటారండి, వీళ్ళకి ఇంక పని పాట ఉండదండి అనేటటువంటి వారు అనేక మంది ఉన్నారు సమాజంలో. అంటే వాళ్ళ దృష్టిలో యేసుక్రీస్తు అంటే ఏమని అర్థమైంది వాళ్ళకి? ఇది ఒక వేస్ట్ కార్యక్రమాలు ఇవన్నీ అనేటటువంటి భావనతో వారు ఉన్నారు. ప్రార్థన వేస్టు, ఉపవాసం వేస్టు, బైబిల్ చదవటం వేస్టు, ఆయన గురించి ప్రకటించడం వేస్టు, పాటలు పాడడం వేస్టు, ఇలాగ రకరకాలుగా అనుకునేటటువంటి వారు ఉన్నారు. టోటల్గా వాళ్ళ యొక్క ఆలోచన ఎలాగో ఉంది అంటే, యేసుక్రీస్తు అంటే అరే ఎర్రోళ్ళు రా వీళ్ళంతాను, ఎర్రిబాగులోళ్ళు అని అర్థం. ఎర్రోళ్ళు వీళ్ళంతా, పిచ్చోళ్ళు వీళ్ళంతా. మాట్లాడితే దేవుడు దేవుడు అంటూ బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, లేకపోతే ముసుగులు వేసుకుని కూర్చుంటారు, లేకపోతే ఇలాంటి బట్టలు కడతారు, అలాంటి బట్టలు కడతారు, అదంటారు, ఇదంటారు, ఆ కూడిక ఈ కూడిక అంటారు. మొత్తానికి వీళ్ళు ఎవరయ్యా అంటే వెర్రివాళ్ళు. అంటే యేసుక్రీస్తే వాళ్ళకి వెర్రితనంగా కనబడితే మరి యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు ఏమైనా గొప్పగా కనబడతారేటండి? వాళ్ళు ఇంకా వెర్రోళ్ళుగా కనబడతారు. అది మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, మనం కేవలం మన సంఘానికి వెళ్ళొచ్చేసినంత మాత్రాన మనకేం అర్థం కాదండి. మనం దేవుని కొరకు బ్రతికితే, దేవుని కొరకు ప్రకటిస్తే, దేవుని కొరకు మనం ప్రయాణం చేస్తే, మన జీవితంలో ఒకరినైనా కాపాడాలి అన్నటువంటి ఆలోచన కనుక మనకు వచ్చి ఎవరికైనా సువార్త చెబితే అప్పుడు మనల్ని వాళ్ళు ఎలాగ ట్రీట్ చేస్తున్నారో మనకు అర్థమవుద్ది. దేవుడు అంటే వెర్రితనం ఈరోజు జనాలకి. దేవుని నమ్ముకోవడం అంటే అదొక వెర్రితనంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారట? ఎలా ఉన్నారని మనకు అర్థమవుతుంది. యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు అంటే దేవుని శక్తి అట. దేవుని శక్తి అంటే అర్థం ఏంటి? దేవుడు వేరుగాను ఆయన బలం వేరుగా ఉంటుందేటి? దేవుడే బలవంతుడు. క్రీస్తు దేవుని శక్తి అంటే క్రీస్తే దేవుడు అని అర్థం. ఏమండి? క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడట. దేవుని జ్ఞానం క్రీస్తట. అంటే దేవుడు వేరుగాను ఆయన జ్ఞానం వేరేగా ఉంటుందా? అలా ఉండడానికి వీల్లేదు. దేవుడే జ్ఞానం. అందుకనే
దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఇది బాధపడాల్సినటువంటి విషయం అండి. దేవుని గూర్చిన జ్ఞానం లేకుండానే బైబిల్ పట్టుకుని బాధకుని యొక్క వేషంలో సంఘాలను కట్టుకుని అనేక మందిని నరకానికి తీసుకుని వెళ్ళిపోవడానికి అనేక మంది ఈరోజు లోకంలో ఉన్నారండి. దేవుని గూర్చిన జ్ఞానం లేదు వాళ్ళకి. దేవుని జ్ఞానం లేకుండగా దేవుని గురించి ఏదో చెబుతున్నామని ఒక మాయ చేసి సంఘాలను భ్రష్టత్వంలోనికి నడిపించేవారు అనేక మంది ఉన్నారు. అసలు యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే జ్ఞానము అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉందండి. ఇందులో 31వ వచనాన్ని కూడా మనం ఆలోచిద్దాం. 31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అంటే యేసుక్రీస్తు వారు, ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. ఆయన మనకు ఎలా ఉన్నాడట? జ్ఞానం అంటే యేసుక్రీస్తే జ్ఞానమట, ఆయనే నీతట, ఆయన మనకు నీతి. నీతి అంటే అర్థం ఏంటి? నీతిగా బతికేస్తున్నామంటారు. ఏంటి నీతిగా బతికేసేది? నీతి అంటేనే యేసుక్రీస్తు. నీతిగా బతికేయడం కాదు నీతి అంటే. లోకంలో మంచిగా బ్రతికేస్తే నేను నీతిమంతునంటే కుదరదు. అసలు నీతి అంటేనే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని కలిగి ఉంటేనే నువ్వు నీతిమంతుడిగా మారుతావు. అందుకనే దేవుడు ఒక వాక్యం రాయించాడు, నీతిమంతులు లేడు ఒకడు కూడా లేడని. ఎందుకు? నీతిమంతుడైన దేవుణ్ణి అనగా యేసుక్రీస్తుని కలిగి ఉంటేనే నువ్వు నీతిమంతుడు అవుతావు. నీవు ఆయన నమ్మకుండగా లోకంలో నువ్వెంత సంపన్నుడు అయినా ఎంత గొప్పవాడు అయినా నువ్వు నీతిమంతుడవు కాలేవు. నీతిమంతుడు అంటే యేసుక్రీస్తు అండి. ఆ యేసుక్రీస్తుని కలిగి ఉంటేనే నువ్వు నీతిమంతుడిగా మారుతావు. ఉత్తనే ఎవరో కూడా నీతిమంతులు కాదు. ఏమండి, యేసుక్రీస్తును మాత్రమే నమ్ముకుంటే, మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తును మాత్రమే నమ్ముకుంటే. అదేంటండి అంటే కనుక యేసుక్రీస్తును కాకుండా ఈరోజు ఇంకా క్రైస్తవ్యంలో ఇంకా కొంతమందిని నమ్మేవారు ఉన్నారు. యేసుక్రీస్తును కాకుండా నమ్మేవారు ఉన్నారు, ఆయనతో పాటుగా నమ్మేవారు కూడా ఉన్నారు. ఈరోజు క్రైస్తవ్యంలో ఎన్ని బోధలు ఉన్నాయంటే, ఏమండి, యెహోవాకు సంబంధించినటువంటి యెహోవా సాక్షులు ఉన్నారు, యేసుకు సంబంధించినటువంటి యేసునామం వారు ఉన్నారు, పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి పెంతుకోస్తు వారు ఉన్నారు. ఇవియే కాకుండా ఇద్దరు యెహోవాలని, ముగ్గురు యెహోవాలని, ముగ్గురు దేవుళ్ళని, త్రియేక దేవుడని, పరలోకపు తల్లి బోధని, ఇన్ని రకరకాల బోధల్లో ఈరోజు క్రైస్తవ్యం కొట్టుకుని పోతుంది. అందుకనే ముందుగా మనం ఆలోచించినటువంటి వాక్యం ఏంటంటే, దేవుని జ్ఞానం కొందరికి లేదు కనుకనే ఇన్ని పుట్టించారు. దేవుని జ్ఞానం లేదు కనుకనే ఇన్ని బోధలు వచ్చాయి. దేవుని జ్ఞానం లేదు కనుకనే ఇంత గొడవ అనేది ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతుందండి. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తే జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. ఆయన కాకుండా ఇంకెవ్వరిని నమ్మినా నువ్వు నీతిమంతుడు కాలేదు, నీకు జ్ఞానం రాదు, నీ పరిశుద్ధుడు కాలేవు, నీ పాపాలకు విమోచన దొరకదు. ఆయనను మాత్రమే నమ్మాలి, ఆయనను మాత్రమే పూజించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి. ఇది కాదయ్యా నాకు ఇంకా ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారంటే కనుక నువ్వెక్కడో జ్ఞాన విషయంలో తప్పిపోయావు. నీ తప్పిదం నీతోనే పోదు, నీతో పాటుగా నీ కుటుంబాన్ని, నీతో పాటుగా నీ సంఘాన్ని కూడా నరకానికి తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితి అనేది ఈరోజు నీ కోసం కాచుకుని ఉంది. కనుక అసలు యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలండి క్రైస్తవులు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 2వ అధ్యాయం 11 నుండి 15 వచనాలను ఆలోచన చేద్దాం. 11 నుండి 15 వచనాలు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యుల్లో మరి ఎవనికి తెలియను? ఒక ప్రశ్న అడిగారు. ఏంటి ప్రశ్న? ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యుల్లో మరి ఎవరికి తెలియను? ఎవనికి తెలియను? అవండి, ఈ ప్రశ్న మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. నేనున్నాను,
నేను మీకు బాగా తెలుసు, మీరు నాకు బాగా తెలుసు. నేను మనసులో ఏదో అనుకున్నాను, అది చెప్పండి మీరు. నేను మీకు బాగా తెలుసు కదా. నేను ఒకటి అనుకున్నాను మనసులో, నా మనసులో అనుకున్నాను. నేను మీకు బాగా తెలుసు కాబట్టి నేనేమనుకున్నాను మీరు చెప్పండి అని అడుగుతున్నాను. చెప్పగలరా? ఎందుకు చెప్పలేరు? ఒకరి మనసులో ఏముందో మరొకరికి తెలియదు. పోనీ మీరే నన్ను ఈ ప్రశ్న అడిగారు అనుకోండి, మీరే నన్ను ఈ ప్రశ్న అడిగితే నేను కూడా ఆన్సర్ చెప్పలేను. మీ మనసులో ఏముందో నాకు తెలియదు. అంటే ఎవరి మనసులో ఏముందో వాళ్ళకే తప్ప మరి ఇంకెవరికి తెలియదు అన్నమాట. ఎవరి మనసులో ఏముందో వాళ్ళకు తప్ప మరి ఇంకెవరికి తెలియదు. నా మనసు మీకు తెలియదు, మీ మనసు నాకు తెలియదు. అంత ఎందుకండి? 100 సంవత్సరాలు కలిసి జీవిస్తామని పెళ్లిలో ప్రమాణం చేసినటువంటి భార్య మనసు భర్తకు తెలియదు, భర్త మనసు భార్యకి తెలియదు, తల్లిదండ్రుల మనసు పిల్లలకు తెలియదు, పిల్లల మనసులో ఏముందో తల్లిదండ్రులకు తెలియదు. ఎవరి మనసులోనిది వాళ్ళకు తప్ప మరి ఎవరికని తెలియదు. ఇది మొదటి ప్రశ్న. ఇక 2, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. తెలుసన్నారా తెలియదన్నారా? తెలియదు. దేవుని సంగతులు, బైబిల్ గ్రంథం అనేది ఎవరి సంగతులు? దేవుని సంగతులు. ఈ దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికిని తెలియవు. మన మనుషులం కదండి, దేవుని సంగతులు అయితే మనకు తెలియదు కదా అంటారనే దేవుని ఆత్మకే అని రాశారు. అంటే నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు దేవుని సంగతులు నీకు తెలుస్తాయి అన్నమాట. నీవు దేవుని ఆత్మను కలిగి లేకుండా దేవుని సంగతులు నాకు తెలుసు అన్నావంటే నువ్వు సంఘాన్ని భ్రష్టత్వంలోనికి నడిపించేవాడు అని అర్థం చేసుకోవాలి. అంటే మనిషి ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు, మనిషి మనసులో ఉన్న సంగతులు మనిషికి తప్ప, ఆ మనిషికి తప్ప మరి ఏ మనిషికి తెలియదు. అట్ ది సేమ్ టైం దేవుని సంగతులు దేవుని ఆత్మను పొందుకుంటేనే తప్ప మరి ఎవరికి దేవుని గూర్చినటువంటి సంగతులు తెలియదు. అందుకని దేవుడు ఏం చెప్పారు అంటే, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని గూర్చినటువంటి జ్ఞానం లేదు. మరి దేవుని గూర్చిన జ్ఞానం లేకుండా సంఘాలు నడిపిస్తారా అంటే ఖచ్చితంగా నడిపిస్తారు. ఎందుకంటే వాళ్ళకు దేవుని గూర్చినటువంటి జ్ఞానం లేదు. కానీ ఇక రకరకాల జ్ఞానాలు చాలా ఉన్నాయి. ఈ కిందకి చదివితే అవన్నీ కనబడతాయి. ఒకసారి ఇంకా కిందకి చదువుదాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని సంగతులు నీకు నాకు తెలియాలి అంటే లౌకిక ఆత్మను కాక దేవుని ఆత్మను పొంది ఉన్నామట. దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను అంటే దేవుని ఆత్మ, దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ అనగా ఏంటి? పరిశుద్ధాత్మని అర్థం. పరిశుద్ధాత్మని అర్థం అండి. అంటే మనము పరిశుద్ధాత్మను పొందుకుంటేనే తప్ప బైబిల్లో ఉన్నటువంటి విషయాలు నీకు అర్థం కాదు అని చెప్పారు మొట్టమొదటిగా. ఎందుకంటే దేవుని ఆత్మ సంగతులు కనుక దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీకు ఆ విషయాలు అర్థమవుతాయని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మనము లౌకిక ఆత్మను పొందుకోలేదని చెప్తుందండి. అంటే దేవుని ఆత్మ అనేది ఒకటి ఉంది, లౌకిక ఆత్మ అనేది మరొకటి ఉంది. దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళు దేవుని సంగతులు చెబుతారు. లౌకిక ఆత్మను కలిగిన వారు లోకానుసారమైన విషయాలే మాట్లాడతారు. సంఘంలో ఏం మాట్లాడాలి? దేవుని గూర్చినటువంటి మాటలు తప్ప ఇంక వేరే ఏది మాట్లాడకూడదండి. మనం ఆరాధనకు వెళ్తాం. ఎందుకు వెళ్తాం ఆరాధనకి? పాస్టర్ గారు కహానీ కొడితే వినేసి వచ్చేయడానికి వెళ్తామా? ఎందుకు వెళ్తామండి సంఘానికి? ఈ వారంలో నా ఆత్మను రక్షించేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుని వాక్యం నేను వినాలి, నేర్చుకోవాలి, నా భక్తి జీవితాలు సరి చేసుకోవాలి, నేను దేవునికి ఇష్టడుగా బ్రతకాలి, నన్ను కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడాలి, నా సంఘాన్ని, నా గ్రామాన్ని కాపాడాలి అన్నటువంటి ఆలోచనతోనే ప్రతి వ్యక్తి కూడా దేవుని మందిరానికి వెళ్తారు. ఇప్పుడు పాస్టర్ గారు దేవుని వాక్యాలు పక్కన పెట్టి లోకంలో ఉన్న విషయాలని చెప్తున్నారంటే విశ్వాసులకు ఏమర్థం అవ్వాలి అంటే ఈయన దేవుని ఆత్మని కలిగిన వాడు కాడు, లౌకిక ఆత్మని కలిగిన వాడు కనుక లోకానుసారమైన విషయాలు మాట్లాడుతున్నాడు తప్ప దేవుని యొక్క వాక్యాలు మాత్రం ఈయన మాట్లాడడం లేదని అర్థం చేసుకోవాలి.
మరి లోకానుసారమైన విషయాలు నేర్చుకుంటే ఏమన్నా నష్టమా? ఖచ్చితంగా నష్టమే. ఎందుకు నష్టం అంటే ఈ లోకానుసారమైన విషయాలు, లౌకికాత్మ అంటే దురాత్మకు సంబంధించినటువంటి ఆత్మ, ఈ లోకానుసారమైనది, భౌతికపరమైనది, పాపానికి సంబంధించింది, దేవునికి వ్యతిరేకమైనది లౌకికాత్మ. అంటే ఈ లోకానుసారమైన విషయాల్లో మన మనసును కేంద్రీకరిస్తే ఖచ్చితంగా దేవుని వాక్యంలో నుండి మనము మన కుటుంబాలు తొలగిపోతాయి. ఈ విషయాన్ని దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ముందుకు మనం చదువుతాం. లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మను పొంది ఉన్నాం. అంటే దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మను పొంది ఉంటే దేవుని వాక్యాలు వింటాం, మన భక్తి జీవితాలు సరి చేసుకుంటాం, దేవునికి నచ్చినట్టుగా ఉంటాం. కనుక ఈ విషయాల మీద మనం ఆలోచించాలి. 13, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. మనుష్య జ్ఞానం అనేది దేవుని వాక్యం దగ్గరికి తీసుకురాకూడదట. మనుష్య జ్ఞానము కాక, నేర్పు మాటలు కాక, తత్వజ్ఞానము కాక. నేర్పు మాటలు అంటే ఎదుటివారిని ఆకర్షించేటటువంటి మాటలు. వీటితో కాక, ఇవేమీ ఉండకూడదటండి. మనుష్య జ్ఞానము, నేర్పు మాటలు, ఇలాంటివి ఏమీ ఉండకుండా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో. ఆత్మ సంబంధమైన సంగతులు అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చాలట. అసలు ఆత్మ సంబంధమైన సంగతులు అంటే ఏంటి? ఈ బైబిల్ గ్రంథం ఉందో చూడండి, ఇవన్నీ ఆత్మ సంబంధమైన సంగతులు. దేవుడు వ్రాయించి ఇచ్చినటువంటి మాటలు ఆత్మ సంబంధమైన సంగతులు. ప్రతి పాస్టర్ గారు మాట్లాడేది ఏంటి తెలుసా? మీ ఆత్మను మీరు రక్షించుకోవాలి, మీ ఆత్మను మీరు కాపాడుకోవాలి. ఎందుకు ఆ మాట అన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నారు అంటే బైబిల్ గ్రంథంలో మనం వినేటటువంటి బోధ ఏమై ఉండాలి అంటే ఆత్మ సంబంధమైనదై ఉండాలి. ఈ ఆత్మ సంబంధమైన బైబిల్ గ్రంథాన్ని ఎలాగ పోల్చి చూడాలట? సరిపోల్చాలట. ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చాలి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక షాప్కి వెళ్ళారు, 1 కేజీ బెల్లమే కొనుక్కున్నారు అనుకుందాం. వెయిట్ ఎంత వేయాలి? అర కేజీ వెయిట్ వేసి కేజీ బెల్లం అని ఇస్తే కరెక్టేనా? అది లెక్క తూకం రైటేనా? మరి ఎలా? కేజీ బెల్లం అంటే ఎంత రాడు వేయాలి? 2 అర కేజీ రాళ్ళన్న వేయాలి, లేదా 1 అర కేజీ 2 పావు కేజీ రాళ్ళన్న వేయాలి, లేకపోతే 1 కేజీ రాడైనా వేయాలి. లేకపోతే ఇప్పుడు డిజిటల్ కదండి అంతా, అక్కడ 1000 గ్రాములన్నా రావాలి, 1000 నెంబర్ రావాలి అక్కడ. అప్పుడు ఏమవుతుంది? కేజీ అవుద్ది. ఇప్పుడు కేజీ బెల్లం కావాలన్నప్పుడు వెయిట్ కూడా ఎంత పెట్టాలి? పక్కన కేజీ పెట్టాలి. పిల్లలు షార్ప్గా ఉన్నారు, బాగా చెప్తున్నారు. అంటే కేజీ బెల్లం అంటే కేజీ వెయిట్ పెట్టడం ఇది నియమం అయితే కనుక బైబిల్ అనేది ఆత్మ సంబంధమైన పుస్తకం. ఇది పరలోకానికి నడిపించేటటువంటి పుస్తకం. ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్పేటప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చాలట. ఈ భౌతిక విషయాలన్నీ పట్టుకొచ్చి ఇందులో కలిపేసామనుకోండి, ఇప్పుడు పాలు కాచి మీరు పెరుగు చేయాలనుకున్నారు. పెరుగు పెట్టాలి అంటే ఏం చేయాలి? పాలు ఏమేయాలి? మజ్జిగ వేయాలి. పాల్లో మజ్జిగ వేస్తేనే పెరుగు అవుద్ది. ఏమండి, చేలో కొట్టేటటువంటి పురుగు మందు ఒక చెంచాడు వేసారు అనుకుందాం, తోడెట్టారు, అవుతుందా? తోడవ్వదు కాదు కదా. పాలన్నీ ఏమైపోయాయి? పాయిజన్ అయిపోయాయి. తోడవడం కూడా ఎలా ఉన్నా పాయిజన్ అయిపోయాయి. అంటే అందులో ఏది కలపాలో అదే కలపాలి. వేరేది కలిస్తే ఏమైపోయింది? పాయిజన్ అయిపోయింది, విషం అయిపోయింది. పాయిజన్, ఫుడ్ పాయిజన్ అయిపోయింది, విషంగా మారిపోయింది అది. సేమ్ బైబిల్ కూడా అంతేనండి. బైబిల్లో ఏది మనం కలపడానికి వీల్లేదు. ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చాలి తప్ప మన ఇష్టం వచ్చిన లాజిక్లు మ్యాజిక్లన్నీ కూడా బైబిల్తో పోల్చకూడదు. ఎందుకు ఈ వాక్యం ఈరోజు మనం నేర్చుకుంటున్నామంటే మనం వెళ్ళే సంఘాలలో మనకి ఎలాంటి వాక్యం వినబడుతుంది, మనం ఏం వింటున్నాం. ఒకానొక రోజున ఇలాగ మన కోసము కూడా జ్ఞాపకార్థ కూడిక పెడితే
ఆ జ్ఞాపకార్థ కూడికలో ఎవరి ఫోటో అయితే ఉందో వాళ్ళ ఫోటో పరలోకంలో ఉండాలి అన్నటువంటి గ్యారంటీగా మనం దేవునిలో ఉండాలండి. జ్ఞాపకార్థ కూడికలో మనం అందరినీ జ్ఞాపకం చేసుకుంటాం. పరలోకం వెళ్తేనే కదా సంతోషం. మరి పరలోకం వెళ్ళాలి అంటే భూమి మీద మనం దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండాలట. ఏమండి, ఇంకా ముందుకు చదువుదాం. లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మను పొంది ఉన్నాము. తర్వాత ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. అంటే ఆత్మ సంగతులను సంగతులతోనే సరిపోల్చాలని మాట్లాడుతూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఆత్మ నేర్పు మాటలటండి, ఆత్మ నేర్పు మాటలు. 14 ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగానున్నవే. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడికి దేవుని వాక్యం ఎలా ఉంటుందట? వెర్రితనంగా ఉంటుంది. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని వాక్యం అతనికి ఎలాగ కనబడుతుందట? వెర్రితనముగా కనబడుతుందట ప్రకృతి సంబంధి అయిన మనుషునికి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మనం ప్రకృతి సంబంధి అయిన మనుషులమా, ఆత్మ సంబంధులమా, దేవుని సంబంధులమా? ఉన్నారా? మరి మాట్లాడండి. మనం ప్రకృతి సంబంధులమా లేక దేవుని సంబంధులమా? చర్చిలో మౌనంగా ఉండడం అలవాటు చేశారా? మౌనంగా ఉండేటప్పుడు మౌనంగా ఉండాలి, మాట్లాడేటప్పుడు మాట్లాడాలి, అడిగిన దానికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. నేను వెళ్ళాను ప్రభు, కూర్చున్నాను, వచ్చేసానంటే దేవుడే పరలోకం ఇచ్చాడు మనకి. అన్ని వారాలు ప్రజెంట్ చేసేసుకున్నాను ప్రభు అంటే పరలోకం ఇచ్చాడు. ఆయన అలా పాస్ చేయడు. మనం ఉన్నాం, ఏం విన్నాం, ఏమి నేర్చుకున్నాం? మరలా అడుగుతున్నాను, మనం ప్రకృతి సంబంధమైన మనుషులమా, దేవుని సంబంధులమా? ప్రకృతి సంబంధులకైతే దేవుని వాక్యం ఎలా కనబడుతుంది? వెర్రితనంగా కనబడుతుందట. మనకు దేవుని వాక్యం వెర్రితనంగా ఉంటే కనుక మన పని అయిపోద్ది. ఇక తర్వాత అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపతగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మానుభవం ఉండాలట. దేనికి? వాక్యం విషయంలో, బోధించే విషయంలో, దేవుని జ్ఞాన విషయంలో ఆత్మానుసారమైన సంగతులు తెలియాలట. 15వ వచనంలో ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవని చేతనో వివేచింపబడడు. ఆత్మ సంబంధి అయిన వాడు. మనం ఎలాగ మారాలి? నూతన సంవత్సరంలోనికి వచ్చాం. మనం పాత జీవితాన్ని విడిచిపెట్టాం, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడిగా ఉన్నాం, లౌకిక ఆత్మను కలిగి ఉన్నాం, లోకంలో ఇష్టానుసారంగా భక్తి చేసేవారుగా ఉన్నాం మనం. అయితే వాటినన్నిటినీ పాత సంవత్సరంలోనే పాతరేసి నూతన సంవత్సరంలో దేవుని ఆత్మను కలిగిన వారుగా మనం ఉండాలి. దేవుని ఆత్మ సంగతులను, దేవుని ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి. ఆత్మీయంగానే దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాక్యంలో లేని వాటిని మనం వినడం కానీ, నమ్మటం కానీ, చేయటం కానీ ఎప్పుడూ చేయకూడదు. కనుక అసలు లౌకికాత్మను మనం కలిగి ఉండకుండా దేవుని ఆత్మను కలిగి ఉండేవారముగా మనం ఉండాలి. అసలు ఎందుకంటే మనం ఎందుకు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు బైబిల్ పట్టుకున్నాం, వారం వారం దేవుని మందిరానికి వెళ్తున్నాం, చనిపోతే ఖచ్చితంగా దేవుడు పరలోకం ఇస్తాడు కదా అన్నటువంటి ఒకవేళ కాన్ఫిడెన్స్ మీకుంటే ఒకసారి కొన్ని వాక్యాలు చూపిస్తాను. ఈ వాక్యాల విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఒకంత మనం ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు. ఆయనే అంటే తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్మ? ముగ్గురా, ఒక్కడా? మాట్లాడండి.
ఉం? ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు ఆయనే అంటే యేసుక్రీస్తు వారని అర్థం. మమ్మను క్రొత్త నిబంధనకు అంటే క్రొత్త నిబంధన అంటే ఏంటి? క్రొత్త నిబంధన అంటే మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేయకూడదు. క్రొత్త నిబంధన అంటే ఏంటంటే అనగా అని పక్కనే రాశారు. అనగా అని ఎందుకు రాశారు అంటే క్రొత్త నిబంధన అంటే ఏంటో మనం చెప్పకూడదు. ఇక అనగా అంటే ఈ వాక్యమే చెప్తుంది క్రొత్త నిబంధన అంటే ఏంటో. ఏంటి క్రొత్త నిబంధన అంటే? అక్షరమునకు కాదు కానీ, అక్షరం కాదట, అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. మనం అక్షరాలకు పరిచారకులమా, ఆత్మకు పరిచారకులమా? బైబిల్లో వ్రాయబడిన విధానం అంతా అక్షరం రూపంలోనే కనబడుతుంది. అయితే ఈ అక్షరాలను అక్షరార్థంగా చూసుకోకూడదు. మనం అక్షరాలను ఆత్మానుసారంగా చూడాలట. ఒక ఉదాహరణ చెప్తాను. దేవుని గురించి లేదా యేసుని గురించి ఏమని వాక్యం చెబుతుంది? యేసుని గురించి ఏమని వాక్యం చెప్తుందండి? కొదమ సింహం అని వాక్యం చెప్తుంది కదా. కొదమ సింహం అనేది అక్షరం, అక్షరమేనా? కొదమ సింహం అనేది అక్షరమే, పదమే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కొదమ సింహమా? అలా అయితే అడవిలోనికి వెళ్ళి సింహం కనబడితే యేసయ్యా అంటే ఊరుకుంటుంది అది? సింహం అడవిలోనే కదా ఉంటుంది, అడవిలో ఉంటుంది, లేకపోతే జూలో అన్న ఉంటుంది. ఇప్పుడు అడవికి వెళ్ళాం మనం. అడవికి వెళ్ళి అక్కడ ఒక సింహం కనబడితే యేసయ్యా అన్నాం అనుకోండి, యేసేయమంటుంది ఏమనుకుంటుంది అది? దానికి ఏం తెలియదు, మనం ఏమంటున్నామో తెలియదు. మరి బైబిల్లో కొదమ సింహం అని వ్రాయబడింది కనుక అడవిలో ఉన్న సింహం దగ్గరికి వెళ్ళి ఇదే నా దేవుడు అంటే ఊరుకుంటుంది అది? చంపేస్తుంది. మరి బైబిల్లో కొదమ సింహం అని రాశారా లేదా? అక్షరం అదే, కానీ ఆత్మ అది కాదు, ఆత్మానుసారమైనది అది కాదు. తర్వాత యేసు గొర్రె పిల్ల అని రాశారు. యేసు గొర్రె పిల్ల అంటే యేసు అంటే లోకపాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను గారు అంటారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు, యోహాను సువార్తలో. అంటే యేసు ఎవరట? గొర్రె పిల్ల. అప్పుడప్పుడు ఈ తోటల్లోనికి కానీ వెనకాల చేల్లోనికి కానీ కొంతమంది గొర్రెల కాపర్లు మేకల్ని గొర్రెలను తోలుకుంటూ వస్తారు. అప్పుడు మనం ఒక గొర్రె పిల్లని ఆఫ్ చేసి ఇది ఎవరనుకుంటున్నావు, ఇది నా దేవుడు అన్నారనుకోండి. అప్పుడు ఆయన ఏమంటాడు? నీ దేవుడు అంటున్నావు ఏటయ్య బాబు, నేను పెంచుకుంటున్నాను, దీన్ని నేను కొనుక్కున్నాను, ఎప్పటి నుంచో మేపుతున్నాను, ఈ మందంతా నాదే, ఇది నా ఆస్తి, ఇది నాది, ఇది నా దేవుడు అన్నావేంటి, ఇది దేవుడు ఏంటి, గొర్రెపిల్లది అంటాడు. మరి యేసు దేవుని గొర్రెపిల్ల కాదా? మరి అక్షరం ఏం చెప్తుంది? గొర్రె పిల్లనే చూపిస్తుంది నీకు అక్షరం. కానీ నువ్వు చూడాల్సిందేంటి? గొర్రె పిల్లని కాదు, గొర్రె పిల్లకు ఆత్మరూపాన్ని చూడాలి. తర్వాత నేను గొర్రెలకు మంచి కాపర్ని అనే వాక్యం కూడా ఉంది. డైరెక్ట్గా ఆయనే చెప్పారు, యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమని? నేను గొర్రెలకు మంచి కాపర్ని అని చెప్పారు. మనం కూడా పాట పాడతాం, మంచి కాపరి మనకుండగా భయమేళ ఓ సంగమా అంటూ పాట పాడతాం. మంచి కాపరట ఎవరు మంచి కాపరి? పాస్టర్ గారా, యేసుక్రీస్తు వారా? పాస్టర్ గారు మనిషే కాబట్టి ఆయన గొడవ పక్కనెడితే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారే మంచి కాపరి. మనకు రెఫరెన్స్ కూడా ఉంది బైబిల్లో. అక్షరం ఏం చెప్పింది మనకి? యేసుక్రీస్తు వారు మంచి కాపరి అని చెప్పింది. అయితే మన చందన బ్రదర్స్ వారు ఏం చేశారు అంటే క్యాలెండర్ ముద్రించి యేసుక్రీస్తు వారు ఫోటో వేసి ఆయన చేతిలో ఒక గొర్రె పిల్లని, మెడ మీద ఒక గొర్రె పిల్లని, ఆయన చుట్టూ కొన్ని గొర్రెలను బొమ్మ వేశారండి. చాలా క్యాలెండర్లు అదే బొమ్మ ఉంటుంది. ఎందుకు? క్రిస్మస్కి, నూతన సంవత్సరానికి క్రైస్తవులకి బహుమానం ఇవ్వడం కోసం ఫ్రేములు కానీ క్యాలెండర్లు కానీ ముద్రించి ఇదే వాక్యం ఏమని, నేను గొర్రెలకు మంచి కాపరిని అనే వాక్యాన్ని అక్కడ ముద్రించి ఆయన చుట్టూ కొన్ని గొర్రెలు, ఆయన భుజం మీద గొర్రె, ఆయన చంకన గొర్రెను పెట్టారు. అయితే
అయితే యేసుక్రీస్తు వారు గొర్రెలను కాచినట్టుగా బైబిల్లో ఎక్కడైనా ఒక ఆధారము కానీ ఒక రెఫరెన్స్ కానీ మనకు కనబడుతుందా? మాట్లాడాలి. కనబడుతుందా? బైబిల్లో ఎక్కడైనా ఒక రెఫరెన్స్ యేసుక్రీస్తు వారు గొర్రెలను కాచినట్టుగా? మోషే గారు కాచారు, దావీదు గారు కూడా కాచారు, అబ్రహాము గారికి గొర్రెలు ఉన్నాయి, ఇస్సాకుకి ఉన్నాయి, యాకోబుకి ఉన్నాయి, పితరులుగా పిలువబడిన ప్రతి ఒక్కరికి కూడా బోలెడని గొర్రెలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా గొర్రెలను మాట్లాడరేటండి? కాచారా కాయలేదా? గొర్రెలు కాచారా? కాయలేదు ఆయన. మరి వాక్యం అలా ఉందేంటి అంటే ఆ వాక్యానికి ఆత్మీయ అర్థం వేరేగా ఉంది. ఇవి తెలియలేదనుకోండి, ఖచ్చితంగా వాక్యం అనేది ఏమవుతుందో తెలుసా? అపార్థమైపోతుంది. మరి ఈరోజు క్రైస్తవ సంఘాలలో మరి వాక్యం అపార్థం అయిపోవడం లేదా? ముందే చెప్పానుగా, బోధలు ఎలా మారిపోయాయి. 3 దేవుళ్ళు, ఏకదేవుడు, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ, 3 దేవుళ్ళు, 2 యెహోవాలు, 3 యెహోవాలు, పరలోకంలో ఒక తల్లి ఉంది, యెహోవాకు భార్య ఉంది, యేసుకు కూడా తల్లి ఉంది అనేటటువంటి బోధలు ఈరోజు క్రైస్తవ్యంలో వినబడుతూ ఉన్నాయంటే అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళు దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోయారు. దేవుని జ్ఞానం వాళ్ళకి అర్థం కాలేదు, అక్షరార్థంగా తీసుకున్నారు, ఆత్మానుసారంగా వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు, అందుకనే ఈ వాక్యం ఏం చెప్తుందో మనం జాగ్రత్తగా విందాం. ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. అక్షరాలు ఏం చేస్తున్నాయట? ఈ అక్షరాలు స్కూల్లో పాఠ్యపుస్తకాల్లో ఉన్న అక్షరాలా? ఆటలు గొడవ కాదండి. బైబిల్లో వ్రాయబడినటువంటి అక్షరాలు చంపుతాయి, ఆత్మ జీవింపజేస్తుంది. ఇది నేను చెబుతుంది, నేను రాసుకున్నదా? బైబిల్లో ఉందా? బైబిల్లో ఉంది. ఎవరు రాయించారు? దేవుడే రాయించాడు. ఏమని రాయించాడు? అరే నాయన, మీరు బైబిల్ని చదివి, బైబిల్ని విని, బైబిల్ బోధించే మీరు, ఓ క్రైస్తవులారా, అక్షరార్థంగా బైబిల్ని మీరు ఆలోచించకండి. అక్షరం ఏం చేస్తుంది? చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. అంటే బైబిల్లో వ్రాయబడినటువంటి అక్షరాలలో ఏ అక్షరం నిన్ను చంపుతుందో నువ్వు తెలుసుకోవాలి. ఏ అక్షరం చంపుతుంది నిన్ను? ఈరోజు క్రైస్తవ్యం చూడండి, మరి త్రోవ తప్పిందా తప్పలేదా? అక్షరార్థమే. ఎన్ని వాక్యాలు తెలుసండి. ఒకవేళ మీకు ఓపిక ఉండి యూనివర్సల్ గాడ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే కనుక సుమారుగా 1000 వీడియోలు కనబడతాయండి. ఆ 1000 వీడియోలు చూస్తేనే తప్ప దేవుడు ఎవరో అర్థం కాదు. అన్ని వాక్యాలండి. అవేమి చిన్న విషయాలేమీ కాదు. అసలు మనమేంటి, మన సంగతులేంటి, దేవుడేంటి, ఆయన సంగతులేంటి, ఎందుకు మనం భూమి మీదకి వచ్చాం, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అంటే ఇప్పుడు మనం ఏమైనా అర్థం చేసుకోవాలి? వాక్యం ఆత్మానుసారమైనది, ఆత్మానుసారంగానే ఆలోచించాలి. వాక్యంలో కనబడే అక్షరాలను అక్షరార్థంగా మనం ఆలోచించకూడదు, ఆత్మానుసారంగా ఆలోచించాలి. ఎందుకు అంటే అక్షరాలు నిన్ను చంపుతాయి, ఆత్మ నిన్ను బతికిస్తుంది. నువ్వు వినే వాక్యం, నువ్వు నేర్చుకునే వాక్యం, నువ్వు ప్రకటించే వాక్యం అక్షరార్థమైనదా, ఆత్మానుసారమైనదా అని మనం గ్రహించాలి. ఇంకా ముందుకు వెళ్దాం. అంటే ఈ వాక్యం విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే చనిపోయిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళడానికి అంత మార్గం సుగమం అవుతుందండి. మార్గం క్లియర్ అవుతుంది. ఈ భూమి మీద మన భక్తి జీవితాలు సరిగా లేకపోతే మొత్తం మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, దీనికంటే ముందు గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక
3వ అధ్యాయం 22వ వచనం. నాకు తెలిసి సంఘాల్లో బైబిల్ చదవటం మానేసినట్టుగా, చెప్పినటువంటి వాక్యాన్ని వ్రాసుకోవడం మానేసినట్టుగా, దేవుని వాక్యం విషయంలో కొన్ని విషయాలు మీకు ఎంతవరకు అర్థమవుతున్నాయని అడిగితే చెప్పకుండా ఇలాగ ఏదో కాలక్షేపానికి మన భక్తి జీవితాలు ముందుకెళ్ళిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బైబిల్ చదవట్లేదు, చెప్పిన రెఫరెన్స్లు ఎవరు నోట్ చేసుకోవట్లేదు, అడిగిన దానికి ఎవరు సమాధానం చెప్పట్లేదు. కాబట్టి పెద్దవారు కాదులేండి, చదువుకునే పిల్లలు ఉన్నారుగా. అంటే భక్తి విధానం బాలేదు. ఇదే కనుక ఇలాగే కొనసాగితే పరలోకం చాలా కష్టం అండి. చాలా కష్టం ఏంటి, లేదు ఇంకా పరలోకం అనేది లేదు ఇక. ఏమండి, అందుకనే మనకి ఈ వాక్యం విషయంలో చాలా అజాగ్రత్త ఇవన్నీ స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 3:22, యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు. అక్కడ ఒక కామా ఉంది అంటే అక్కడ వరకు ఒక బిట్టది, ఒక భాగం అది. దాన్ని ఆలోచించాలి ఫస్ట్. ఏంటది? యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానం. మీరు ఎవరు యందు విశ్వాసం ఉంచారు? యేసుక్రీస్తునందా, తండ్రి అందా, పరిశుద్ధాత్మ యందా? తండ్రి గొడవ పరిశుద్ధాత్మ గొడవ అయితే మొత్తానికి లేదు, ఇక కాన్సెప్టే లేదు బైబిల్లో. అయితే యేసుక్రీస్తునందు గనక మీకు విశ్వాసం ఉంటే, ఆయనను మీరు విశ్వసిస్తే, ఆయన మూలముగా మనకంటూ ఒక వాగ్దానం ఉందట. ఏంట వాగ్దానం? యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానం. యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు నాకు ఒక వాగ్దానం ఉందట. ఆ వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు. ఎవరి యందు? యేసుక్రీస్తునందలి. యేసుక్రీస్తునందలి. ఇక మిగిలిన వాళ్ళ సంగతులు లేవిక. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు. అంటే నీవు పొందుకోవాలి అంటే, అక్కడ వరకు ఒక భాగం నువ్వు పొందుకోవాలి అంటే, లేఖనము అందరినీ పాపంలో బంధించిందట. లేఖనము అందరినీ పాపంలో బంధించిందట. ఇప్పుడు నా ప్రశ్న వినండి, లేఖనము అనగానేమి? లేఖనము అనగానేమి? లేఖనం అంటే అమ్మాయి పేరు అనుకుంటున్నారా? ఏమండి, బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకోవాలన్న ఆలోచనతో లేఖన అనే పేర్లు కూడా పెట్టుకున్నారు. లేఖన అనే పేరు పెట్టుకున్న పరలోకం ఎవడైనా, ఆయన సంగతులు వేరండి. లేఖనము అందరినీ పాపంలో బంధించిందట. అందరినీ అంటే అందరిలో మనం ఉన్నామా లేమా? అందరూ అంటే మనం కూడా. అయితే ఆ బందీఖానాలో నుండి బయటకు వస్తేనే పరలోకం. లేఖనం పాపంలో బంధించిందా? బయట పాపాలు కూడా దేవుడు వదిలేసాడండి, పట్టించుకోలేదు ఆయన. నువ్వు అబద్ధం ఆడావనో, సినిమాకి వెళ్ళావనో, ఇంకోటి ఏదో అన్నావనో ఆయన వదిలేశాడు. అరే మానవ మాతృలరా మీరు, మీ శరీరానికి బలహీనతలరా, సర్లే అంటే అన్నావులే నేను క్షమిస్తానులే అన్నాడు, దాన్ని వదిలేశాడు. కానీ లేఖనమే పాపంలో బంధించిందట. ఏంటా లేఖనం? లేఖనమే నిన్ను నన్ను పాపంలో బంధిస్తే మరి బయటకు రావడం ఎలా? పరలోకం చేరడం ఎలా? లేఖనం బంధించిందా? లేఖనం బంధించేయటం ఏంటండి? మనల్ని మన ఇంట్లో వాళ్ళు బంధిస్తారేమో దేవుని వాక్యం వినకుండా, దేవుని సన్నిధికి వెళ్లకుండా. కొన్ని ఆటంకాలు, అవరోధాలు, శోధనలు, వేదనలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయేమో దేవుని మాటలు వినకుండా. దాని పాపంతో దేవుడు పోల్చడం లేదు. దాని గొడవ పక్కన పెడితే లేఖనమే నిన్ను పాపంలో బంధించిందట. ఎందుకు? నీవు పరలోకం పొందుకోవాలి అంటే అందరినీ కూడా పాపంలో బంధించిందట. ఆ బందీఖానాలో నుండి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళే పరలోకాన్ని పొందుకుంటారు. ఏ బందీఖానా అది? లేఖనం అనే బందీఖానా. లేఖనం బంధించింది పాపంలో. అందుకని చాలామంది అంటారు, ఈరోజు నేను కొన్ని బోధల గురించి చెప్పాను. 3 దేవుళ్ళు, 2 యెహోవాలు, 3 యెహోవాలు, పరలోకపు తల్లి, యెహోవాకు భార్య, యేసుకు తల్లి అంటే మరియమ్మ కాదు, పరలోకంలో యేసుకు తల్లి. ఈ బోధలన్నీ ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళు కూడా ఏం పట్టుకుని వస్తారో తెలుసా? ఇదే బైబిల్ పట్టుకుని రావాలి. ఇంకోటి అట్టుకొచ్చారు అనుకోండి, మనం ఏమంటాం అప్పుడు?
నీవేదో సొంతంగా బైబిల్ తెచ్చుకున్నావు, నీ బైబిల్ చెల్లదు అంటాం. అవునా కాదా? అంటే ఇప్పుడు అతను మాటలు చెల్లాలి అంటే ఏ బైబిల్ తేవాలి? ఇదే బైబిల్ తేవాలి. ఇందులో ఉన్న వాక్యాలే చెప్పాలి. వేరే వాక్యాలు చెప్తే వింటామా? వేరే చెప్తే వింటామా? ఇందులో ఉన్న వాక్యాలే చెప్పాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాక్యాలు మనకు చూపిస్తే అప్పుడు మనం ఇంకేం మాట్లాడగలమా? మాట్లాడలేం. ఈరోజు హైందవ్యంలో వక్తలుగా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇదే బైబిల్ని పట్టుకుని క్రీస్తును, శిలువ త్యాగాన్ని వాళ్ళు వక్రీకరించి ప్రతిరోజు వీడియోలు పెడతా ఉన్నారు యూట్యూబ్లో. వాళ్ళ దగ్గర కూడా ఏ బైబిల్ ఉంది? ఇదే బైబిల్ ఉంది. వాళ్ళు కూడా ఇందులో రెఫరెన్స్లు తీస్తూ ఉన్నారు, ఇందులో రెఫరెన్స్లే తీస్తూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా వాక్యం చెప్తున్నారని వాళ్ళు చెప్పింది వింటే కనుక మన బ్రతుకులు ఏమైపోతాయి? అప్పుడు నరకానికి వెళ్ళిపోతాయి కదా. మరి వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది, వాళ్ళు ఇదే రెఫరెన్స్లు. వాళ్ళొక్కరే కాదు, ముస్లిమ్స్ కూడా అనేక మంది ఉన్నారు. వాళ్ళు కూడా డైలీగా దేవుని వాక్యాన్ని పంపిస్తూ ఉన్నారు, యూట్యూబ్లో పెడతా ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా ఏ బైబిల్ ఉంది? ఇదే బైబిల్ ఉంది. వాళ్ళు కూడా ఇదే రెఫరెన్స్లు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి మరి? అంటే లేఖనము వాళ్ళందరినీ కూడా ఎక్కడ బంధించినట్టుగా? ఓహో, లేఖనం వాళ్ళని బంధించిందండి, క్రైస్తవులను బంధించలేదు అనుకుంటున్నారేమో. నెవర్. క్రైస్తవులు కూడా ఈరోజు చాలామంది ఎలా ఉన్నారు తెలుసా? యేసుక్రీస్తు దేవుడు కాదు అని బోధిస్తూ, సంఘానికి ఆయన పేరే పెట్టుకుని యేసుక్రీస్తు దేవుడు కాదు అని బోధిస్తూ, బాప్తిస్మలిస్తూ, సువార్తని చెబుతూ, సంఘాలు కట్టుకుంటూ ఆయన దేవుడు కాదని చెప్పుకొని కానుకలు తీసుకుని బతుకుతూ ఉన్నారు. ఎవరు వీళ్ళంటే క్రైస్తవులే. ఏమని చెప్పుకుంటున్నారు వీళ్ళు? యేసుక్రీస్తు దేవుడు కాదా? మరెవరు? దేవుడు కాదని ఒకడు, నరుడని ఒకడు, దేవదూత అని ఒకడు, దేవుని కుమారుడని ఒకడు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి బోధలు తీసుకుని వచ్చారండి. క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి బోధలు తీసుకుని వచ్చారు. అంటే వీళ్ళను కూడా లేఖనం ఏం చేసింది? వీళ్ళు చెప్పడానికి కారణం కూడా ఏంటో తెలుసా? వాళ్ళకు కూడా కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. ఆ రెఫరెన్స్లు పట్టుకుని వాళ్ళు కూడా ఏమని చెప్తా ఉన్నారు? యేసుక్రీస్తు దేవుడు కాదు. ఇదిగో లేఖనం వాళ్ళను కూడా ఏం చేసింది? పాపంలో బంధించింది. గనుక క్రైస్తవులని లేదు, ముస్లింలని లేదు, హైందవులని లేదు, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా పాపంలో బంధించబడిపోతే, సత్యం అనేది బయటకు రాకపోతే, సంఘాలకు వెళ్ళి మరి మనం మోసపోతున్నామా లేదా? ఖచ్చితంగా మోసపోతున్నాం. మరి పరలోకం వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మరి మోసపోకుండా ఉండాలి, అంతే. కరోనా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అంటే కరోనా రాకుండానే చూసుకోవాలి. ఇంకేం చేయగలం? వ్యాక్సిన్లు వేయించుకున్నా, మాస్కులు ధరించినా, ఎంత శుభ్రంగా ఉన్నా, అన్నీ చేస్తే నాకు వచ్చింది. ఏం చేస్తాం? ఎంత కేరీగా ఉన్నా వస్తుంది. ఇంకా అంతకు మించింది ఏదో చేయాలన్నమాట. అందుకని బైబిల్ అనేది ఆత్మానుసారమైనది. ఆత్మానుసారమైన సంగతులతో సరిపోల్చాలి. కానీ భూలోక సంబంధమైన విషయాలు మానవ మాతృలుగా మన మనసుకు వచ్చినటువంటి ప్రతి ఆలోచన, మనం అనుకున్న ప్రతి విధానాన్ని బైబిల్కి మనం చొప్పించడానికి వీలు లేదు. ఎందుకంటే మన ఆత్మను మనమే నరకానికి తీసుకుని వెళ్ళిపోతాం. మనం నమ్మి కొంతమంది వస్తారు సంఘానికి, వాళ్ళను కూడా మనం నాశనానికి తీసుకుని వెళ్ళిపోతాం. కనుక లేఖనం విషయంలో ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలన్నమాట. అందుకనే రెండంచులు గల వాడి గల ఖడ్గము కంటేనో పదును గలది, ప్రాణాత్మలను, మూలుగలను, కీళ్ళును విభజించినంతకు మట్టుకు దూరుచు. వాక్యానికి అంత శక్తి ఉంది. దాన్ని వాడకం రాకపోతే మనకు కూడా దాని వలన ముప్పు ఉంది. అగ్నిని వెలిగించుకుని జేబులో వేసుకుంటామండి. వేసుకుంటే ప్రమాదమే కదా. బైబుల్ అగ్ని వంటిది అని చెప్పింది వాక్యం. దేవుని వాక్యం అగ్ని వంటిది అని చెప్పింది, సుత్తి వంటిది అని చెప్పింది, నూనె వంటిది అని చెప్పింది దేవుని వాక్యం అంటే. మరి వాక్యం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని వర్లారా. అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. ఆత్మానుసారమైన సంగతులు ఆలోచించాలి. లేఖనం పాపంలో బంధిస్తూ ఉంది. ఏ లేఖనం పాపంలో బంధించిందో, ఏ అక్షరం నుండి నరకానికి తీసుకుని వెళ్ళిపోతుందో నువ్వు ఐడెంటిఫై చేయాలి. సొంత ఉద్దేశాలు బైబిల్ దగ్గరికి తీసుకుని రాకూడదు. కడవరి దినాల్లో ఉన్నాం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి లాంటిది మన జీవితాల్లో.
ఈ రాత్రి కనుక మనం మరణిస్తే ఏంటి మన బ్రతుకు? కొద్ది రోజుల్లో మనం మరణానికి అప్పగించబడితే ఏంటి మన పరిస్థితి? లేఖనాల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి ప్రియమైన దేవుని వర్లారా. అందుకనే దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదట. దేవుడు ఊరకనే ఇది రాయించడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలండి. అయితే మీరు యేసును గూర్చి విని, పక్కన కామా ఉంది అంటే అక్కడ వరకు ఆలోచించాలి. యేసును గూర్చి విన్నామా మనం? ఎప్పుడు నుండి? నేను పుట్టినప్పటి నుంచి వింటున్నాను యేసును గురించి. మీరు పుట్టినప్పటి నుంచి వింటున్నారు. బాప్తిస్మం తీసుకున్నప్పటి నుంచి వింటున్నారు. ఎవరి గురించి? యేసును గురించే. సంఘంలో యేసు గురించి చెప్తా ఉన్నారు, ఆరాధనలో చెప్తా ఉన్నారు, స్త్రీల కూడికలో చెప్తా ఉన్నారు, బైబిల్ తరగతులు చెప్తా ఉన్నారు, ఉపవాస కూడికలు చెప్తా ఉన్నారు, ఉద్యోగ కూడికలు చెప్తా ఉన్నారు, సువార్త సభల్లో చెప్తా ఉన్నారు. యేసును గురించి విన్నాం. ఏం విన్నాం ఇంతకీ? ఆయన దేవుని కుమారుడు అని విన్నాం, ఆయన నరుడు అని విన్నాం, ఆయన ప్రవక్తని విన్నాం, వడ్లవాని కుమారుడు అని విన్నాం, అబ్రహాము కుమారుడు అని విన్నాం, మత్తయి 1:1, దావీదు కుమారుడు అని విన్నాం, మరియు కుమారుడు అని విన్నాం, యోసేపు కుమారుడు అని విన్నాం, నజరేతు వాడు అని విన్నాం, పిచ్చివాడని విన్నాం, వెర్రివాడని విన్నాం, దెయ్యము పట్టినవాడని విన్నాం, తిండిబోతని విన్నాం, తాగుబోతని విన్నాం. ఇన్ని విన్నాం. దేవుడు కాదని విన్నాం, దేవుడని విన్నాం. యేసును గూర్చి విని ఇన్ని వినేసాం కదా. యేసును గూర్చి ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడలా, ఆయన యందలి, మళ్ళీ కామా ఉందా అంటే మరలా అక్కడ వరకు ఆలోచించాలన్నమాట. ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే యేసును గురించి ఉన్నది ఉన్నట్టే కదా విన్నాం. ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ కూడా దేవుని కుమారుడు అన్నారు, ఉన్నది ఉన్నట్టుగా చదువుకున్నారు, దానికి రెఫరెన్స్ ఉంది. నరుడు అని విన్నాం, నరుడు అని ఉంది, దానికి రెఫరెన్స్ ఉంది. ఉన్నట్టుగానే చదువుకున్నాం. మన సేవకులు అదే చెప్పారు, మనకి అదే అర్థమైంది. యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడలా, ఏదైతే బైబిల్లో అక్షరాలు వ్రాయబడ్డాయో, ఏదైతే అక్షరాలు మనం చదువుకున్నామో, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టుగా మనం వింటే, వ్రాయబడింది చదివితే, వ్రాయబడింది ఎవరైనా చెబితే, ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశింపబడిన వారైన ఎడలా మీరలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. అంటే అర్థం ఏంటి? మీకు అలాగే గనక వాక్యం అర్థమైతే, మీకు అలాగే గనక సేవకులు చెబితే, మీరు అలాగే చదువుకుంటే, బైబిల్లో యేసును గురించి ఏదైతే వ్రాయబడిందో అది మీరు తెలుసుకుని నాకు దేవుడి గురించి తెలుసు అని అనుకుంటే మీకు ఏంటో తెలియదట. మీకు దేవుడంటే ఏంటో తెలియదట. మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు అంటే ఒక మాటలో చెప్పాలంటే మీకేమీ తెలియదు అని అర్థమట. ఏటి ఇంత తెలిస్తే ఏమీ తెలియదనా? అవును, ఉన్నదున్నట్టుగా కాకపోతే లేనిది ఎలా నేర్చుకుంటామండి? ఉన్నదున్నట్టే కదా నేర్చుకోవాలి. మరి లేనిది ఎలా నేర్చుకోవాలి? అదే చెప్తా ఉన్నాడు. అక్షరం కాదు నువ్వు చూడాల్సింది, అక్షరం వెనకాల వ్రాయబడని, కళ్ళకు కనబడని ఆత్మరూపాన్ని, రహస్యాన్ని, మర్మాన్ని నువ్వు గ్రహించాలి. అది అందులో ఉన్నటువంటిది. అందుకనే బైబిల్లో యేసు అంటే ఏంటో నీకు తెలియాలి, క్రీస్తు అంటే ఏంటో నీకు తెలియాలి, యేసు క్రీస్తు నీకు తెలియాలి, క్రీస్తు యేసు తెలియాలి, పరిశుద్ధాత్మ తెలియాలి, యెహోవా తెలియాలి, తండ్రి తెలియాలి. అక్షరాలు కాదు తెలియాల్సింది, ఆత్మానుసారమైన ఉపదేశము నీకు తెలియాలి. ఉన్నదున్నట్టుగా వ్రాయబడింది కాదు నువ్వు తెలుసుకోవలసింది, దాని వెనకాల ఏదో ఉంది, భావం ఉంది. ఆ భావనను పట్టుకోవాలి. తెలుగులోను ఇంగ్లీష్లోను పద్య భాగము పోయిట్రీ అని ఉంటుంది. పిల్లలకు అక్కడ పద్యాలు చెప్తారు తెలుగులో ఇంగ్లీష్లో. పద్యం చెప్పేసి అయిపోయిందిరా క్లాస్ అంటే పిల్లలకి ఏమర్థమవుద్ది? పద్యం చెప్పిన తర్వాత ఏం చెప్పాలి? మరలా ఏం చెప్పాలి? భావము లేదా తాత్పర్యము చెప్పాలి. ఏం చెప్పాలి? భావము లేదా తాత్పర్యం చెప్పాలి. అప్పుడే అది నీకు అర్థమవుతుంది. బైబిల్ దగ్గర కూడా మన సొంత భావాలు, సొంత తాత్పర్యాలు కాదు, ఆత్మానుసారమైన సంగతి నువ్వు అక్షరాల్లో చదివిన తర్వాత ఈ అక్షరాల వెనకాల ఉన్నటువంటి ఆత్మానుసారమైన సంగతులు చెప్పాలి. ముందు మీకు ఈ ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పాను. లేకపోతే
అక్షరార్థంగా తీసుకుంటే అవి నీకు అపార్థమైపోతాయి. నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. గనుక ఏమండి, ఈ వ్రాయబడినటువంటి సంగతులు మామూలు సంగతులు కాదు. మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారట. 60 ఏళ్ల భక్తి జీవితంలో, 40 ఏళ్ల భక్తి జీవితంలో మనకు క్రీస్తే తెలియకుండా మరణిస్తే మరి మనకు పరలోకం ఎలా అండి? మరి మనకు పరలోకం ఎలా దక్కుతుంది? అంటే మనం ఎప్పటి వరకు యేసంటే ఏమనుకున్నామో అది కాదట యేసంటే. దాని వెనకాల ఏదో ఉందట. అవన్నీ తెలియాలి అంటే అవకాశం ఉంటే యూట్యూబ్ ఛానల్లో చూడండి, లేకపోతే అవకాశాన్ని బట్టి నేనే వచ్చి ప్రకటిస్తా. అప్పుడైనా మీరు వినండి. మన ఆత్మ పరలోకానికి వెళ్ళడం కంటే ఇక మరలా మనకు వేరే ఉద్దేశమే ఉండకూడదు. ప్రియమైన దేవుని వర్లారా, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సంఘాల పేరిట, సేవకుల పేరిట మనం వేరుగా ఉండకూడదు. సత్యం ఎవరు చెప్పినా అంగీకరించాలి. అసత్యం ఎంత గొప్పవారు చెప్పినా తిరస్కరించాలి. మనం వినేది సత్యమా అసత్యమా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, పరిశీలించుకోవాలి, పరిశోధించాలి. అవి మామూలు సంగతులు కాదండి. యేసును గురించి నాకు అంతా తెలుసు అంటే నీకేమీ తెలియదని వాక్యం చెప్తుంది. నీకు తెలియదు. తెలియకపోతే ఏం చేయాలి? నేర్చుకోవాలి, వినాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి. అందుకనేనేమో మనకు దేవుడు నూతన సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఊరకనే ఇవ్వడు కదండి దేవుడు ఎవరికనే. బహుమానంగా ఇవ్వటం వెనకాల ఒక కారణం ఉంది. ప్రియమైన దేవుని వర్లారా, కారణం ఉంది. అంటే యేసంటే ఇప్పటి వరకు క్రైస్తవ్యానికి అర్థమైంది వేరు, అర్థం చేసుకొనవలసింది వేరు. అక్షరాలు కాదు మనం వెతకాల్సింది, ఆత్మను మనం వెతికి పట్టుకోవాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక, ఆయన గురించి ఏముందో చూద్దాం. 9వ అధ్యాయం, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం అండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు. ఎవరు వారు? ఇజ్రాయేలీల గురించి చెబుతూ పితరులంతా కూడా వీరివారే. మా వాళ్ళు అంటారు కదా, అదే మాట ఇక్కడ వాడారు. యూదులు, ఇజ్రాయేలీలు వారిని ఉద్దేశిస్తూ పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. మనం ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక ఏం చదువుకున్నాం? మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశింపబడిన వారైన ఎడలా మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. క్రీస్తు మీకు తెలియదు అని చెబుతూ ఆ క్రీస్తు గురించి ఏమని చెప్పారట? పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడట. వీరులు అంటే వీరులు అంటే అర్థం ఏంట్రా? వీరిలో అంటే వీరిలో అనగా అర్థం ఏంటి? ఇజ్రాయేలీల కుటుంబంలో అని అర్థం. అది యోధా గోత్రంలో అని అర్థం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయనంటే క్రీస్తు. అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారన్నారు కదా. ఆ క్రీస్తు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. క్రీస్తు ఎవరట? సర్వాధికారి అయిన దేవుళ్ళలో ఒకడుగా నుండి అనుందా? దేవుడై ఉండి. సర్వాధికారి అయిన దేవుళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకడా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఎంతమంది? దేవుడై ఉండి దేవుళ్ళలో ఒకడుగా నుండి ఉందా? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడట. సర్వాధికారి అయిన దేవుళ్ళు ఎంతమంది? ఒకడా, ఇద్దరా, ముగ్గురా? మాట్లాడరేంటి? ఒకడేనండి. మీరు బైబిల్ చదవాలి. మీకు డౌట్లు వస్తే సేవకులను అడగాలి. మీరు బైబిల్ చదివేటప్పుడు ప్రతి విషయాన్ని కూడా మరలా మీరు పుస్తకాల్లో వ్రాసుకోవాలి. ప్రతి దానిని కూడా మీరు నేర్చుకోవాలండి. ఇలా సైలెంట్గా కూర్చుంటే దేవుడు పరలోకానికి మీకు ఎవ్వరికీ కూడా అవకాశం ఇవ్వడు. సైలెంట్గా కూర్చుంటే దేవుడు ఊరుకోడండి. అసలు దేవుని మందిరానికి మనం సైలెంట్గా కూర్చోడానికి వెళ్ళకూడదు అసలు. ఏమండి? ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. స్కూల్కి పిల్లలు ఏ విధంగా అయితే నేర్చుకుని తర్వాత గొప్పవాళ్ళు అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు స్కూల్కి వెళ్తారో సంఘానికి కూడా మనం అందుకనే వెళ్ళాలి, మాట్లాడాలి.
మాట్లాడడానికి చదువుతో పని లేదు. జాగ్రత్తగా వింటే మనం మాట్లాడగలం. క్రీస్తు ఎవరట? సర్వాధికారి అనే దేవుడట. సర్వాధికారి అనే దేవుడు ఒక్కడే ఉంటాడు, ఇద్దరు ముగ్గురు ఉండడానికి వీల్లేదండి. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము కూడా స్తోత్రాలు పొందుకుంటున్నాడట. ఏమని? యెషయా గ్రంథంలోను ప్రకటన గ్రంథంలోను ఒక వాక్యం ఉంటుందండి, పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు, నిత్యము మానక రాత్రింబగళ్ళు దూతలతో కొనియాడబడతా ఉన్నాడు. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయట, షేక్ అయిపోతున్నాయట. అంత గట్టిగా అంత గంభీరంగా వాళ్ళు పలుకుతూ ఉన్నారు. ఏమని? పరిశుద్ధుడు 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 అని. ఎవరిని? చాలామంది అనుకున్నారు తండ్రి అయిన దేవుణ్ణి అని. అరే నాయన, తండ్రి అయిన దేవుడు అనడానికి ఆత్మకు పిల్లలు ఎలా పుడతారు? ఆత్మకు పిల్లలు ఎలా పుడతారు? దేవుడు దహించు అగ్ని అయితే అగ్నిలో నుండి యేసు ఎలా బయటకు వస్తాడు? దేవుడు వెలుగై ఉంటే వెలుగులో నుండి కొడుకు ఎలా పుడతాడు? దేవుడు ఆత్మ అయి ఉంటే ఆత్మకు పిల్లలు ఎలా పుడతారు? ఏమండి, అందుకనే ఏ అక్షరం చంపుతుంది, ఏ లేఖనం బంధిస్తుంది అనేది తెలియాలి క్రైస్తవులకి. అది తెలియకపోతే నరకమే, తెలియకపోతే నరకమేనండి. అందుకనే యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడట. చాలామందికి ఈరోజు యేసుక్రీస్తు దేవుడు కాదనే మరలా చర్చికి వెళ్ళేవారు కూడా ఉన్నారు. మరి అది ఎంత భయంకరమైన పాపం అండి. నీకోసం ప్రాణం పెట్టి, నీకోసం రక్తం కార్చి, సజీవుడుగా పునరుత్థానం చెందినటువంటి ఆయన నీ బాగోగులు చూసుకుంటూ నీకోసం సర్వ సృష్టిని చేసి నీ కుటుంబాన్ని ఇచ్చి నీకోసం అన్నీ దారిపోస్తే ఈరోజు నువ్వు లేచి ఆయన దేవుడు కాదండం అది ఎంతవరకు కరెక్టు? సర్వాధికారి అయిన దేవుడట. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక. క్రైస్తవ్యానికి ఎంతమంది దేవుళ్ళు తెలియాలండి? మొట్టమొదటిగా బైబిల్ ఫండమెంటల్గా ఏమని తెలియజేస్తుందంటే ఒక్కడే దేవుడు అని 100 సార్లు ఉన్నాయండి రెఫరెన్సులు, కానీ ముగ్గురు దేవుళ్ళని ఒక్క రెఫరెన్స్ కూడా లేదండి. కానీ ఒక్కడే దేవుడని అన్ని రెఫరెన్సులు ఉంటే దాన్ని పక్కన పెట్టి ముగ్గురు దేవుళ్ళని లేని దానిని ఈరోజు క్రైస్తవ్యంలో చొప్పించారు అంటే ఏ బోధ ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుందో మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని వర్లారా. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో చివరన కనబడుతుందండి. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమనై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరట? నిజమైన దేవుడు, నిత్య జీవము. యేసుక్రీస్తు వారు నిత్య జీవమేనా? యోహాను సువార్తలో అంటారు కదా 14వ అధ్యాయంలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను జీవజలపు ఊటలు గలవాడిని, జీవాహారము కూడా నేనే, జీవజలము నేనే, నిత్య జీవము నేనే జీవమును, నేను నిజమైన దేవుడును నిత్య జీవమును అనగా యేసుక్రీస్తు వారండి. తీతుకు రాసిన పత్రికలో మహాదేవుడు అని కూడా రాశారండి యేసుక్రీస్తుని గురించి. తీతుకు రాసిన పత్రికలో మహాదేవుడు అని కూడా రాశారు. యేసుక్రీస్తు వారు ఎవరట? మహాదేవుడు. ఈ రాత్రి ఈ కూడికకు వచ్చినటువంటి మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఒక్కడే దేవుడని బైబిల్లో 100 రెఫరెన్సులు ఉన్నాయి, కానీ ఏం లేదు తెలుసా? ముగ్గురు దేవుళ్ళని లేదండి. కానీ ఈరోజు క్రైస్తవం ఎంతమంది నమ్ముతుంది? తండ్రిని కొంతమంది, కుమారుని కొంతమంది, పరిశుద్ధాత్మను కొంతమంది, ఇదో బ్యాచ్. ముగ్గురు దేవుళ్ళు అని నమ్మేవారు కొంతమంది, యెహోవాను ఒక యెహోవాను నమ్మేవారు, ఇద్దరు యెహోవాను నమ్మేవారు, ముగ్గురు యెహోవాను నమ్మేవారు. ఇలాగ క్రైస్తవ్యం ముక్కలైపోయిందండి. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఒక్కడే దేవుడని చెప్తుంది. ఒక్క రెఫరెన్స్ కూడా ముగ్గురు దేవుళ్ళను సపోర్ట్ చేయట్లేదు. కానీ మరి మనం వెళ్ళే సంఘాలలో ఒకవేళ ముగ్గురు దేవుళ్ళని కనుక ఎవరన్నా చెబితే మరి మీ ఆత్మ పరలోకానికి వెళ్తుందా లేదని మీరే సెల్ఫ్ చెక్ చేసుకోండి. వాక్యాన్ని బట్టి ఆలోచించండి. ముగ్గురు ఎప్పుడు ఒక్కడు కాదండి,
ఒకడు కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి ముగ్గురుగాను లేదా అంతకంటే ఎక్కువగాను ఆయన పని చేయవచ్చు. ఒకడు ఎన్ని పేర్లతో అయినా పని చేసుకోవచ్చు. ఒకడు ఎంతమందిలాగైనా ఆయన ఉండొచ్చేమో, కానీ ముగ్గురు ఒక్కటవడం అనేది అది జరిగే పని కాదు. ప్రియమైన దేవుని వర్లారా, ముగ్గురు ఒక్కడుగా ఎప్పటికీ కాలేరండి. అసలు ముగ్గురు దేవుళ్ళు అనే కాన్సెప్ట్ బైబిల్లోనే లేదండి. బైబిల్ అంతా నొక్కి నేను చెప్తూ ఉంది ఒక్కడే దేవుడని. కానీ ఈరోజు ముగ్గురు దేవుల వైపు వెళ్ళారు అంటే ఇది ఆత్మీయ వ్యభిచారం అని వాక్యం చెప్తూ ఉంది. సమయం లేదు కనుక కొన్ని వాక్యాలు మీకు చూపించడం లేదు. ఏమండి, ఆత్మీయ వ్యభిచారులుగా ఈరోజు క్రైస్తవులు మారిపోతూ ఉన్నారు. ముగ్గురు దేవులను కలిగి ఉన్నారు అంటే విగ్రహారాధనేనండి. ముగ్గురు దేవులు లేరండి బైబిల్లో. ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి తండ్రి అని ఉందిగా, పరిశుద్ధాత్మను ఉందిగా. అందుకనే ఒకసారి నా వీడియోలు చూడండి. చాలా విషయాలు, 1000 వీడియోలు అంటే మాటలు కాదు సుమా, 1000 ప్రసంగాలు అంటే మాటలు కాదు. ఖచ్చితంగా మీరు చూడాలి, వినాలి, నేర్చుకోవాలి, భక్తి జీవితాలు సరి చేసుకోవాలి, దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలి, నేను కూడా మీతో పాటుగా రావాలి అనే మా తాపత్రయం అండి. అంతకుమించి వేరే ఏమీ కాదు. మరి బైబిల్లో లేఖనం పాపలు బంధించిందని, అక్షరం చంపుతుందని మీరు బైబిల్లోని చదివారు కనుక ఆ లేఖనాలు ఏంటి, ఆ అక్షరాలు ఏంటని మనం పరిశీలించకపోతే ప్రమాదమే కదా. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. అందుకనే దేవుడు అన్నాడు, నా వాటిలో ఏది కలపకండి, తీసివేయకండి. కలిపినా తీసేసిన వాక్యం చెడిపోతుంది. అందుకనే వ్రాయబడిన వాక్యానికి ఆత్మీయ అర్థాన్ని తీసుకోమన్నాడు, కానీ ఈ ఫిజికల్గా లౌకిక అర్థాలు, భౌతికమైన అర్థాలను చూడొద్దు, తీసుకోవద్దని చెప్పారండి. ఒకసారి మనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయానికి వెళ్దాం. 22, 18, 19 వచనాలండి. ప్రకటన గ్రంథం 22, 18, 19 వచనాలు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. పాలంటే మిల్కా? పాలంటే మిల్క్ ఏంటి? పాలంటే భాగము అని అర్థం, మిల్క్ కాదు. మిల్క్ షేక్లు కాదు. ఆయన లాస్ట్లో ఇస్తాడట రోగాలు, భయంకరమైన నరకము కూడా ఇస్తాడట. అంటే దేవుని వాక్యంలో ఏది కలపొద్దు అన్నాడు, ఏది తీయొద్దు అన్నాడు. మరి ఒక్కడే దేవుడని చెబితే ముగ్గురు దేవుళ్ళని ఈరోజు క్రైస్తవ్యంలో బోధలు వినబడుతున్నాయంటే కలిపినట్ట కలపనట్ట? కలిపేశారు. మరి కలిపేతే అయిపోయిందిరా మీ సంగతి అంటున్నాడు కదా దేవుడు. ఒక్కడే దేవుడని 100 రెఫరెన్సులు ఉంటే వీళ్ళేం చేశారు, సొంతంగా ముగ్గురు దేవుళ్ళని కలిపి బోధిస్తూ ఉన్నారు. మరి కలిపితే ఏమవుతుంది? చెడిపోతుంది, ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. కలపకూడదు, పోనీ తీసేద్దామా? తీయకూడదు, కలపొద్దు, తీయొద్దు. ఆయన ఎలాగ వ్రాయించాడు అలాగే ఉంచండి. కానీ అక్షరార్థంగా కాదు, ఆత్మానుసారంగా బైబిల్ని ఆలోచించండి. వాక్యపు లోతులు వెతకండి. చంపే అక్షరం పదమేంటో కనిపెట్టండి. ఏ లేఖనమైతే నిన్ను పాపలు బంధించిందో గ్రహించండి. అలా గ్రహించకపోతే ఈ కట్టెలో నుండి జీవి బయటకు వస్తే, దేహములో నుండి ఆత్మ బయటకు వస్తే, దీపం గనక ఆరిపోతే, మరణం గనక మనకు సంభవిస్తే దేవుడు ఉన్నటువంటి లోకం చేరలేము. చేరాలి అంటే ఖచ్చితంగా వాక్యానుసారమైన జీవితాలు మనం కలిగి ఉండాలి. ఒక్కడే దేవుణ్ణి కలిగి ఉండాలి. ఆ ఒక్కడే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు కృపాకోపదల నిత్యము నిరంతరము మనందరికీ తోడై ఉండి, సత్యాన్వేషణలో మనం ఉంటూ సత్య సంబంధులుగా మనం మారి నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి ప్రభువులోనికి మనం రావాలని, ఆ ప్రభు ఉన్నటువంటి లోకానికి చేరాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధాశక్తులతో విన్నటువంటి మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడు మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.